మంత్లీ ఒక్కసారైనా చెయ్యాల్సిన మస్ట్ అండ్ షుడ్ థింగ్స్లో ఒకటి హెల్మెట్ ఇన్నర్ లైనర్ క్లీన్ చేసుకున్నాం. ప్రతి రైడ్ తర్వాత అట్లీస్ట్ ఇన్నర్ లైనర్ని ఫోమ్ వాష్తో అయినా క్లీన్ చేయాలి. లేకపోతే ప్రతి మంత్కి ఒకసారైనా ఇన్నర్ లైనర్ని తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి. లేకపోతే ఫంగస్, స్వెట్ స్మెల్, విచ్ ఆల్ రిజల్ట్స్ టు హెయిర్ ఫాల్ అండ్ బట్ట. సో తప్పదు భయ్యా, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది హెల్మెట్స్. నేను ZX-10R తీసుకున్నాను కాబట్టి ఇంకా రైడ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. టైమ్ టు వాష్ ది ఇన్నర్ లైనర్స్. హెల్మెట్ ఇన్నర్ లైనర్ ఒక్కటి క్లీన్ చేస్తే సరిపోదు, దీన్ని కూడా క్లీన్ చేయాలి. బికాజ్ మొత్తం చెమట స్మెల్ అంతా దీంట్లో కూడా ఉంటుంది. దీన్ని ఫోమ్ వాష్ ఆర్ ఫోమ్ క్లీనర్తో క్లీన్ చేసేస్తే మీకు మోస్ట్ ఆఫ్ ది స్మెల్ వెళ్ళిపోతుంది. బట్ యూ హ్యావ్ టు డ్రై ఇట్ ఫర్ సమ్ టైమ్. బట్ కేర్ఫుల్, ఇదంతా లైక్ థర్మోకాల్ అనమాట, హార్డ్ థర్మోకాల్. సో కొంచెం కేర్ఫుల్గా ట్యాప్ చేస్తూ క్లీన్ చేయండి, రఫ్గా హ్యాండిల్ చేయకండి. వీటిని కేర్ఫుల్గా కొంచెం కొంచెంగా వాటర్లో రిన్స్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కొంచెంగా క్లీన్ చేస్తే వాటికి ఉన్న చెమట, డర్ట్, మట్టి అంతా లాగేస్తుంది. వీటిని మళ్ళీ క్లీన్ వాటర్లో రిన్స్ చేయాలి, ఎందుకంటే డిటర్జెంట్ సెడిమెంట్స్ ఆర్ ఫోమ్, డిటర్జెంట్ ఫోమ్ అంతా మిగిలిపోయి ఉంటుంది. సో ఇట్లా డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం నీడగా ఉండాలి, బట్ ఎండగా ఉండాలి.